బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ నుంచి గోవాకు వెళుతున్న ఇండిగో విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్ విఫలం కావడంతో ముంబై నగరానికి మళ్లించారు. ఎయిర్ బస్ A320 నియో విమానం ఉదయం 9:52 అత్యవసరంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి గోవాకు వెళుతున్న ఇండిగో విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్ విఫలం కావడంతో ముంబై నగరానికి మళ్లించారు. ఈ ఎయిర్ బస్ A320 నియో విమానం ఉదయం 9:52 అత్యవసరంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు ఈ మధ్య కాలంలో మన దేశంలో ముఖ్యంగా ఈ యొక్క విమానాలు సాంకేతిక లోపం కారణంగా ముఖ్యంగా ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎవరైనా విమాన ప్రయాణం చేయాలంటే వణికిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అయితే విమాన ప్రమాదాల్లో భాగంగా అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ఈ భయాలు మరింత ఎంటాడుతున్నాయి. తాజాగా ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో వేరియంట్స్ విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీనికి కారణం ఇంజన్ లో సమస్య అని చెప్తున్నారు. ఇండిగో విమానం 6E6271 ఢిల్లీ నుంచి గోవాకు బయలుదేరింది. విమానం ల్యాండింగ్ సమయం రాత్రి 9:42 షెడ్యూల్ చేశారు. కానీ పైలట్ రాత్రి 9:25 ప్రమాద సంకేతాన్ని ఇచ్చాడు. అయితే ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ ముందు పైలట్ పాన్ అని కూడా ప్రకటన చేశాడు. ఆ తర్వాత విమానం రాత్రి 9:52 ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. సో ఇక ఇండిగో విమానం 6E6271 ఎయిర్ బేస్ A320 నియోలో 2 ఇంజన్లు ఉన్నాయి. అలాంటి విమానాలు ఒక ఇంజన్ పై కూడా సురక్షితంగా ల్యాండ్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇండిగో విమానం 6E6271 లో 191 మంది ఉన్నారు. మొత్తం అందులో ప్రయాణిస్తున్నారు. విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరుతున్న సమయంలో ఇంజన్ వైఫల్యం కారణంగా విమానాన్ని ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో విమానం ఇంజన్ వైఫల్యాన్ని విమానయాన సంస్థ ఇండిగో ఇంకా ధృవీకరించలేదు అధికారికంగా. సాంకేతిక లోపం కారణంగానే విమానాన్ని ముంబైకి మళ్లించామని చెప్పేసి కూడా ఎయిర్లైన్స్ తెలిపింది. అయితే ఈ యొక్క పాన్ అని ఒక పైలట్ ఆ సమయంలో చెప్పడానికి గల కారణం ఏంటంటే ఢిల్లీ నుంచి గోవాకి వెళ్తున్న ఇండిగో విమానం ఇంజన్ లో సమస్య కారణంగా పైలట్ పాన్ అని చెప్పేసి 3 సార్లు ఆయన ప్రకటన చేశాడు. ఇది ఏదైనా ప్రాణాంతిక అత్యవసర పరిస్థితిని సూచించే అత్యవసర సమావేశం, అంటే అత్యవసర సందేశం అనమాట. అందుకు కారణం ఏంటంటే గతంలో కూడా మనకి అహ్మదాబాద్ నుంచి మనకి లండన్ వెళ్తున్నటువంటి విమానంలో భాగంగా వెంటనే ఈ యొక్క సాంకేతిక లోపం కారణంగా మేడే కాల్ ప్రకటన చేశాడు పైలట్. అంటే అది చాలా పెద్ద ప్రమాదం అని చెప్పేసి. సో ఇది కొంత సాంకేతికంగా చిన్న ప్రమాదం కాబట్టి దీన్ని పాన్ గా చెప్పేసి పైలట్ ప్రకటన చేస్తారట. సో దానిలో భాగంగా ఆయన ప్రకటన చేసినప్పుడు వెంటనే అలర్ట్ అయినటువంటి ఈ యొక్క సిబ్బంది వెంటనే అత్యవసరంగా ఈ యొక్క ముంబైలో ఈ యొక్క విమానాన్ని అత్యవసరంగా ఈ యొక్క విమానాన్ని మనం అక్కడ వెంటనే ల్యాండ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనా సరే వరుస ఈ యొక్క సాంకేతిక లోపం మాత్రం ఎయిర్ ఇండియాలో వరుసగా తలెత్తుతున్నాయి కాబట్టి అసలు ఇంజన్ సమస్య ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఇంజన్స్ వల్ల కూడా ఈ యొక్క అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మనకి కొన్ని సర్వే అంటే మనకి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఒక నివేదిక వచ్చినప్పుడు ప్రధానంగా ఆ నివేదికలో కొన్ని అంశాలు పేర్కొన్నారు. రీనా, ఏంటి అంశాలు అంటే ఈ యొక్క అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 2 ఇంజన్స్ కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యాయని చెప్పేసి కూడా చెప్పారు ఒక నివేదికలో, AIB నివేదికలో. సో ఇప్పుడు కూడా ఈ యొక్క అత్యవసరంగా ముంబైలో గోవా నుంచి ముంబై వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏంది ప్రాబ్లం అని చెప్పేసి అంటే అది కూడా సేమ్ మన ఇంజిన్ లోపం కారణంగానే సమస్య కారణంగానే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటున్నారు. అసలు ఇంజన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం, చెక్ చేస్తారు కానీ వాటి నాణ్యత పరంగా కూడా అన్ని చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఏదైనా సరే
ఈ యొక్క సాంకేతిక లోపం కారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదైనాయో ఈ యొక్క విమాన ప్రమాదాలకు సంబంధించి కానీ అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్నప్పుడు కానీ ఈ యొక్క ప్రయాణికులు మాత్రమైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎవరైనా విమాన ప్రయాణం చేయాలంటే కూడా వణికిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. రీనా. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇవాళ ప్రధాని మోదీని సీఎం రేవంత్ చంద్రబాబు విడివిడిగా కలుస్తారని తెలుస్తోంది. మరి బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఆర్డినెన్స్ తెలంగాణ గవర్నర్ వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అంశంపై కీలకంగా చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా మోదీని పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం అయితే ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళ సాయంత్రం హైదరాబాద్ కి రానుండగా చంద్రబాబు మధ్యాహ్నం సమయంలో ఏపీకి చేరుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇవాళ ప్రధాని మోదీని సీఎం రేవంత్ చంద్రబాబు విడివిడిగా కలుస్తారని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి ఇప్పటికే ప్రభుత్వ ఆర్డినెన్స్ తెలంగాణ గవర్నర్ వద్దకు చేరింది. మరి ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అంశంపై కీలకంగా చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా మోదీని పలువురి కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కూడా ఉంది. మరి రేవంత్ రెడ్డి వాళ్ళు సాయంత్రం హైదరాబాద్ కి రానుండగా చంద్రబాబు మధ్యాహ్నం సమయంలో ఏపీకి చేరుకోనున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలోని ఉద్యోగులకు శాఖపరమైన భయం పట్టుకుంది. గోదాముల్లోని కాజు, కిస్మిస్, నెయ్యి తదితర 13 రకాల సామగ్రి నిల్వల్లో తేడా గురించి వచ్చిన ఆరోపణల మీద గతంలో ఏసీబీ విచారణ చేసింది. అవకతవకలు గుర్తించిన ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై దేవాదాయ శాఖపరమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈవోగా పనిచేసిన వినోద్ రెడ్డి సహా 5 ఉద్యోగులకు సంజాయిషీ నోటీసులు అందాయి. శాఖపరమైన చర్యలు ఉంటాయి అనే చర్చ జోరుగా సాగుతూ ఉండడంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. వేములవాడ రాజన్న ఆలయంలోని ఉద్యోగులకు శాఖపరమైన భయం పట్టుకుంది. గోదాముల్లోని కాజు, కిస్మిస్, నెయ్యి తదితర 13 రకాల సామగ్రి నిల్వల్లో తేడా గురించి వచ్చిన ఆరోపణల మీద గతంలో ఏసీబీ విచారణ చేసింది. అవకతవకలు గుర్తించిన ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై దేవాదాయ శాఖపరమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈవోగా పనిచేసిన వినోద్ రెడ్డి సహా 5 ఉద్యోగులకు సంజాయిషీ నోటీసులు అందాయి. శాఖపరమైన చర్యలు ఉంటాయి అనే చర్చ జోరుగా సాగుతూ ఉండడంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్.
ఈయన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయము ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో మార్చి 2025లో ఒకవైపు ఏసీబీ దాడులు అయితే సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఆ నిర్వహించిన క్రమంలో దాదాపు ఒక 13 వస్తువులు అంటే ఇటు కిస్మిస్, బాదాము, పప్పు ఇట్లాంటి దినుసులకు సంబంధించి 13 రకాల్లో ఒకవైపు నిల్వల్లో అవకతవకలు ఉన్నాయనే కోణంలో కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు అయితే సోదాలు చేయడం జరిగింది. దాంతో సోదాలు చేస్తున్న సమయంలో చాలా వరకు అవకతవకలు బయటపడడం జరిగింది. అయితే దాంట్లో విధులు నిర్వహిస్తున్న 7 అధికారుల పైన ఒకవైపు ఏసీబీ అధికారులు అయితే వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నివేదిక అందజేయడం జరిగింది. అనంతరము దేవాదాయ శాఖకు సంబంధించిన ఒకవైపు శాఖ సంబంధించిన అధికారులు అయితే వాళ్ళ 7 నోటీసులు అయితే జారీ చేశారు. శాఖాపరమైన నోటీసులు జారీ చేసి దీనిపైన వివరణ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా అప్పట్లో పనిచేసిన ఈవో కూడా దాంట్లో ఉన్నారు. అతనికి కూడా ఒకవైపు కమిషనరేట్ నుంచి అతనికి కూడా నోటీసులు రావడం జరిగింది. అతనికి కూడా దానికి వివరణ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ 7 వివరణగా దాంట్లో ఒక ఉద్యోగి అయితే చనిపోవడం జరిగింది. అదే విధంగా ఇంకో ఉద్యోగి అయితే రిటైర్డ్ అయ్యాడు. ఇంకా 5 మంది ఉద్యోగులు అయితే ఉన్నారు. వాళ్ళకు శాఖాపరమైన నోటీసులకు సంబంధించి వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం వాళ్ళు ఎటువంటి వివరణ మాత్రం ఇవ్వని పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఏసీబీ అధికారులు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా దీనిపైన కంపల్సరీ క్లారిటీగా వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకుంటేనే కంపల్సరీ వాళ్ళ ఉద్యోగాలను కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది. అంటే దాంట్లో అవకతవకలు జరిగాయి. స్పష్టంగా ఎంత అవకతవకలు జరిగింది అనేది కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. శాఖపరమైన చర్యల కోసం వీళ్ళ పైన 7 పైన ఆదేశాలు జారీ చేశారు. మరి 5 వాళ్ళను మరో 5 రోజుల్లో మాత్రం శాఖాపరమైన దానికి సంబంధించి వాళ్ళు వివరణ ఇవ్వలేరు కాబట్టి కంపల్సరీ వాళ్ళ 5 కూడా సస్పెండ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. వాళ్ళ 5 పైన వేటు పడే అవకాశం కనబడుతుంది. అంటే దీంట్లో 4 ఉద్యోగులతో పాటు అదేవిధంగా ఈవో గతంలో పనిచేసిన ఈవోను కూడా ఒకవైపు సస్పెండ్ చేసే దిశగా మాత్రం దేవాదాయ శాఖ ముందరికి పోతున్న పరిస్థితులు స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. మనకు కూడా దాంట్లో వివరాలు అంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదికను ఆధారంగా తీసుకొని దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన అనంతరం కూడా శాఖపరమైన నోటీసులు అయితే ఇచ్చారు. కానీ వీళ్ళు వివరణ దానికి ఇవ్వలేరు. ఎందుకంటే దాంట్లో కంపల్సరీ అవకతవకలు జరిగాయి స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో ఎంతవరకు అవకతవకలు జరిగాయని కూడా ఏసీబీ అధికారులు దానికి క్లుప్తంగా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని పరంగా ఇవన్నీ ఆధారాలు చేసుకొని కంపల్సరీ వీళ్ళ 5 మాత్రం మరో 3 నుంచి 4 రోజులలో సస్పెండ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. అయితే ఈ శాఖకు సంబంధించిన అధికారులు మాత్రం గుబులు మొదలుకున్నదని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు వివరణ ఇవ్వలేరు కాబట్టి దాంట్లో తప్పు చేశామని కూడా దాంట్లో స్పష్టంగా వెలువడుతుంది. కాబట్టి కంపల్సరీ వీళ్ళు సస్పెండ్ అవుతారు. సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా లోపల గుబులు మొదలైన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. 3 రోజుల నుంచి 4 రోజుల్లో మాత్రం వీళ్ళను సస్పెండ్ చేసే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ సో మచ్. తనపై వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. రాయుడు హత్య వినుత విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని బొజ్జల స్పష్టం చేశారు. తనను అనవసరంగా వివాదంలోకి లాగి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని సుధీర్ రెడ్డి విమర్శించారు. దేవుడి దర్శనానికి వచ్చిన తాను సత్యపూర్వకంగా ప్రమాణం చేస్తున్నట్లుగా కూడా బొజ్జల తెలిపారు. తనపై వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. రాయుడు హత్య వినుత విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని బొజ్జల స్పష్టం చేశారు. తనను అనవసరంగా వివాదంలోకి లాగి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని సుధీర్ రెడ్డి విమర్శించారు. దేవుడి దర్శనానికి వచ్చిన తాను సత్యపూర్వకంగా ప్రమాణం చేస్తున్నట్లుగా కూడా బొజ్జల తెలిపారు.
రాయుడు కేసులో ఈ విషయంలో తనకి ఎటువంటి సంబంధం లేదని ప్రమాణం చేస్తున్నట్లుగా కూడా వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల నిరూపించుకున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ రీనా, ఏదైతే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక మహిళా నేత డ్రైవర్ హత్య కేసు విస్తృతంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బొద్దుల సుధీర్ రెడ్డి తిరుమలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూనే దేవుడు సాక్షిగా ఆలయం ముందు మాట్లాడుతున్నాను. ఇటీవల జరిగిన ఘటనకు నాకు ఎటువంటి సంబంధం లేదని గుడిలో ఉండి చెప్తున్న నాకు 2 పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, అనవసరంగా నన్ను సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు నా మీద లాగి చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. రాజకీయ కోణంలో వైసీపీ చేస్తున్న కుట్రే ఇదంతా అంటున్నారు. నాకు గాని ఆ వినూత సంబంధించిన డ్రైవర్ హత్యకే ఎటువంటి సంబంధం, నా ప్రమేయం లేదని దేవుడు సాక్షిగా చెప్తున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనం కలిగించింది. ఏదైతే శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ ఉన్నారో వినూత వారి డ్రైవర్ ని హత్య కేసు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు సంచలనం కలిగించింది. ఆయన హత్య ఘటన బయట రావడంతో బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు తాజాగా తిరుమలలో ఆయన మాట్లాడడం, స్వామివారి ఆలయం ముందు నేను మాట్లాడుతున్నాను, నాకు ఆ ఘటనకు అందులో ఎటువంటి నా ప్రమేయం లేదని, నాకు 2 పిల్లలు ఉన్నారని బాధపడుతూ అని చెప్పడం కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అటు వైసీపీ ఇటు టీడీపీ జనసేన మధ్య ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ హత్యకు సంబంధించి బొజ్జల సుధీర్ రెడ్డి ఈ వ్యాఖ్యలతో నాకు ఎటువంటి సంబంధం లేదంటే ఆయన వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారింది. రేనా. రైట్ సురేష్, థ్యాంక్ యూ.
భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్లు ఎత్తుతున్నాం 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచెర్లకు ఎట్టి పరిస్థితులు అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచెర్లు లేనే అక్కడ కాళేశ్వరం లేనే లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇలా 140 టీఎంసీల నీళ్లు మీకున్నాయి కాబట్టి ఇది నాకు ఇవ్వండి అని చెప్పి ఏడు ప్రాణం చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర కాళేశ్వరాన్ని బండబెడుతుంది. అందుకే ఆనాడు కొద్ది రోజులు రాజకీయాల కొరకు చేశారు, అది కాస్త ఇవాళ మెడగ చుట్టుకుంది. స్పష్టంగా ఉంది, మీరు అందరూ చూశారు. కన్నపల్లి పంప్ హౌస్ వద్ద ఇప్పుడు నీళ్ళు ఇట్లా లేపితే బటన్ నొక్కితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్నారం మంచిగానే ఉంది, సున్నీల మంచిగానే ఉంది, వ్యవస్థ మొత్తం ఇంటాక్ట్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఉన్నా ఎత్తుతలేరు. మేడిగడ్డ బ్యారేజీ సంబంధం లేకుండానే కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, ప్రాణహిత నీళ్ళని తెచ్చుకునే అవకాశం ఉంది. కేవలం బనకచెర్ల కొరకు, చంద్రబాబు కొరకు, చంద్రబాబు బనకచెర్ల అనుమతులు కేంద్రం నుంచి తీసుకొచ్చుకునేంత వరకు దీని జోలికి రారు, దీన్ని ముట్టుకోరు, దీన్ని రిపేర్ చేయరు, దీన్ని ఆన్ చేయరు. ఇది ఆ ఇవాళ జరిగింది, దాంతో శ్రీకారం చుట్టాను ఆ దుర్మార్గానికి. నేను వేరే పదాలు ఉపయోగించడం లేదు, నేనేం ఆవేశపడటం లేదు. వస్తుంది ఆవేశం. నువ్వు చేసిన ద్రోహం చేసిన తర్వాత అది అర్థమైన తెలంగాణవాది ఏ ఒక్క తెలంగాణవాదికి కూడా రక్తం మరగకుండా ఉండదు. ఇంత ద్రోహమా, ఇంత మోసమా? రాజకీయ పదవుల కొరకు కోట్ల మంది ప్రజల్ని బలిపెట్టేంత సాహసం చేస్తారా? తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి, ద్రోహి ముఖ్యమంత్రి రావడం అనేది మాకు కూడా సిగ్గుచేటు. వచ్చిన రెండో ముఖ్యమంత్రి ఇంత అధ్వానంగా చూసాం. అప్పుడు వెంకట కాలంలో కూడా దేశ ద్రోహులను, ఒక రాజ్యంలో ఉండి ఇంకో రాజుకు ఒప్పందించిన స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాడికి సమర్థించిన చూసాం, దేశద్రోహులు కూడా. కానీ వాళ్ళు వ్యక్తుల్లో ఉన్నారు. కానీ వాళ్ళ నువ్వు 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళ భవిష్యత్తు నీ చేతిలో పెడితే నీ రాజకీయ స్వార్థం కొరకు ఇవాళ మొత్తం గోదావరిని తాకట్టు పెట్టొచ్చి, గోదావరిని అప్పచెప్పొచ్చి, అబద్ధాలు చెప్పి ఈ రకంగా మోసం చేయడం ఏదైతే ఉందో నేటి ముఖ్యమంత్రి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ముందట నిజం ఒప్పుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఏమాత్రం నైతికత ఉన్నాను వెంటనే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి. ఆంధ్రప్రదేశ్ నుంచి నీ బండారం బయటపెట్టిన తర్వాత వాళ్ళు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు మీడియా అనగానే కూడా అందరూ హరిశ్చంద్రుడు అని అనుకుంటున్న భావన పోవాలి. ఎవరి రంగు ఏందో కూడా తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకోవాలి. ఎట్లా ఉంటే 2 రూపాలు, ఆంధ్రలో ఒక రూపం, తెలంగాణ ఒక రూపం ఎట్లా ఉంటుందో, ఎవడు ద్రోహులో తెలంగాణకి మళ్ళీ ఒకసారి తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. ప్రజలు ఉద్యమ సందర్భంలో ఎట్లా పాలను నీళ్ళను వేరు చేసి చూసినామో ఇవాళ మళ్ళీ అదే సందర్భం వచ్చింది తెలంగాణ ప్రజలకి, అదే అవసరం వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు నువ్వు చేసే తప్పుకు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకి.
మానుకోట జిల్లా బయ్యారంలో గంజాయి కలకలం రేపింది. గన్నంపల్లి మెయిన్ సెంటర్లో ముఠా పట్టుబడింది. అక్రమంగా తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు బయ్యారం పోలీసులు. ముగ్గురు వ్యక్తుల నుంచి 5 కేజీల 385 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓకే